హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారు, అలాగే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే 3 శుభవార్తలను అయితే తీసుకొచ్చారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా మంచి అప్డేటు. రేషన్ కార్డులు కలిగిన వారికి, ఈ రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఈ 3 శుభవార్తల ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే తెలంగాణలో రేషన్ కార్డు ఉంటేనే మనకు ప్రభుత్వ పథకాలు అయితే వస్తాయి, ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా వస్తాయి. కాబట్టి మీకు రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. మరి రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 శుభవార్తలను ప్రకటించింది. ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా తెలంగాణలో ఎన్నో పథకాలను అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తోంది. ముఖ్యంగా మహాలక్ష్మి కింద ఉచిత బస్సు ప్రయాణం కానీ, అలాగే మనకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ, రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇలా ఎన్నో రకాల పథకాలను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా. మరి ఈ రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. మరి కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఇక్కడ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే మనకు పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారు కూడా ఈ అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. అంతేకాకుండా వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. చాలామంది చేస్తున్నది ఏంటంటే చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. చాలామంది ఊరికనే వెళ్ళిపోతున్నారన్న, దయచేసి ప్రతి ఒక్కరు కూడా నా కష్టాన్ని గుర్తించి లైక్ చేసి షేర్ చేయండి. మీతో పాటు మరొక 10 మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా మనసున్న వారు తప్పకుండా సహాయం చేయండి అని చెప్పి నేను ఎన్నో వీడియోల్లో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎదురుగా మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా మీరు స్కాన్ చేసి 10 రూపాయల నుంచి మనకు 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు. దయచేసి ఎవరైనా సహాయం చేయాలనుకుంటే మీరు ఎప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్నో రకాలుగా ఎంతోమందికి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. అందులో నన్ను కూడా ఒక్కడిగా అనుకుని సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా సహాయం చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోకుండా ఉండొద్దు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు 3 శుభవార్తలను తీసుకొస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పటికే దాదాపు 20 లక్షలకు పైగా ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఊహించింది ఏంటంటే ఈ కొత్త రేషన్ కార్డులను మనకు 15 లక్షల మందికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ 15 లక్షల రేషన్ కార్డులను ఇవ్వడానికంటే ముందే లబ్ధిదారులు భారీగా ఉన్నారంటే గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టలేదు. కాబట్టి గత ప్రభుత్వం మరి లబ్ధిదారుల సంఖ్య భారీగానే ఉంది. ఇక కులగణన సర్వే ఆధారంగా ఈ అర్హులను గుర్తించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అర్హులు ఇంకా మిగిలిపోవడంతో గ్రామ సభలు పెట్టారు. ఈ గ్రామ సభల్లో కూడా అర్హులు మిగిలిపోవడంతో మీ సేవకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మరి మీ సేవల ద్వారా అప్లై చేసుకుంటే మీకు అర్హతను బట్టి రేషన్ కార్డులను మంజూరు చేస్తామన్నారు. ఇక్కడ
తొలి విడతలో అంటే గత జనవరి 26వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు తొలి విడతలో 16,000 మందికి రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అంటే ఒక పత్రం ఇచ్చారు, కార్డు అయితే ఇవ్వలేదు. కార్డు అనేది మనకు లేత నీలి రంగులో మనకు ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటోతో, అలాగే మరొక పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటోతో, అంటే పౌర సరఫరాల శాఖ మంత్రి గారి ఫోటోతో కార్డులు అయితే పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గారే చెప్పారు. మరి దాని ప్రకారం మనకి ఇక్కడ కార్డులు అయితే పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. మరి ఈ విధంగా పంపిణీ చేయాలనుకున్నప్పుడు కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే తొలి విడతల కులగణన సర్వే ఆధారంగా వచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలించి ఒక 16,000 మందికి రేషన్ కార్డు పత్రాలు అయితే మంజూరు చేశారు. మరి తర్వాత విడుదల చేద్దామంటే లబ్ధిదారులు ఎక్కువైపోయారు. అంటే ఎవరైతే మనకు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్నారో, కులగణన సర్వేలో నమోదయ్యారో వారికి తొలి విడతగా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందనమాట తెలంగాణ ప్రభుత్వం. మరి వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా కూడా అంటే మొన్ననే ఇవ్వాల్సింది మనకు ఈ మార్చి 1వ తారీఖున దాదాపు 3 జిల్లాల్లో 1,00,000 మందికి ఇస్తామని మనకు చెప్పడం అయితే జరిగింది తెలంగాణ ప్రభుత్వం. కానీ ఏంటంటే డేటా అనేది ఆన్లైన్ కాకపోవడం వల్ల ఈ కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయలేకపోయారు. మరి పంపిణీ చేయలేకపోవడంతో తిరిగి మళ్ళీ కూడా మీ సేవల ద్వారా దరఖాస్తు చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఉగాది కానుకగా మనకు కొత్త రేషన్ కార్డుల పంపిణీని చేపడుతున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట. మరి ఉగాది కానుకగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది ఇప్పటికే అప్లై చేసుకున్నారు. ఈ 10 లక్షల్లో మనకు దాదాపు 5 లక్షల కార్డుల వరకు కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది. ఇక రేషన్ కార్డు ఫైనల్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైనల్ అయితే చేశారు. ఏటీఎం కార్డు టైప్లో ఉంటుంది ఆ కార్డు మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదే రేషన్ కార్డు రాబోయే రోజుల్లో. మరి దాన్ని క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేస్తే మీ కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా వస్తాయి. రేషన్ దుకాణాల్లో కూడా దాన్ని స్కాన్ చేసి మీకు ఈ రేషన్ బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట, వేలిముద్ర అనేది వేయించుకుని. ఇక ఈ విధంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మనకు 1 కోటి రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది కాబట్టి మీకు 1 కోటి రేషన్ కార్డులు అయితే మంజూరు అవుతాయి. త్వరలోనే మనకు అంటే ఉగాది కానుకగా ఈ రేషన్ కార్డుల పంపిణీని అయితే తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కూడా ప్రారంభిస్తుంది. గతంలో అంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని అప్పుడు కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు, రేషన్ కార్డుల పంపిణీ అయితే చేపడుతుందన్నమాట. మరి దీంతో పాటుగా రేషన్ కార్డులు ఉన్న వారికి ఇది మొదటి శుభవార్త. ఇక రెండో శుభవార్త చూసుకుంటే ఈ ఉగాది నుంచి సన్న బియ్యాన్ని పంపిణీ చేయబోతున్నారు. అంటే సంక్రాంతి కానుకగానే సన్న బియ్యం పంపిణీ చేద్దామని అనుకున్నా కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి దొడ్డు బియ్యాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా తినడం లేదు. మరి దీనిని బయట దుకాణాల్లో అమ్ముకొని వాళ్ళు మళ్ళీ కూడా సన్న బియ్యం తీసుకెళ్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్లను పండించే వారికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ కూడా ఎక్కువ ఇస్తున్నారు. కాబట్టి మరి ఈ యొక్క మనకు సన్న బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారానే పంపిణీ చేస్తే, అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ దుకాణాల ద్వారా. మరి ఇందులో భాగంగానే మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తే ప్రజలందరూ కూడా వేస్ట్ చేయకుండా బియ్యాన్ని తింటారని ప్రభుత్వం భావించి ఈ రెండవ గుడ్ న్యూస్ అన్నమాట. ఇది సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తారు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి. అంటే ఉగాది కానుకగానే మనకి యొక్క రేషన్ బియ్యాన్ని సన్న బియ్యాన్ని పంపిణీ చేయబోతున్నారు. ఇది రెండోది. ఇక మూడోది చూసుకుంటే ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఉన్నారో మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల 15వ తారీఖు నుంచి అంటే 15వ తారీఖు నుంచి కూడా ఒక్కొక్క లబ్ధిదారుడికి కూడా 1,00,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు అకౌంట్లో. అంటే ప్రాథమికంగా ఇప్పటి వరకు చూసుకుంటే 700 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారని, 700 మందికి కూడా 15వ తారీఖు నుండి కూడా ఒక్కొక్క లబ్ధిదారుడికి కూడా 1,00,000 రూపాయలు అవుతాయి. బేస్మెంట్ పూర్తి చేసిన వారందరికీ కూడా 1,00,000 రూపాయలు డబ్బులు అయితే వేస్తున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. కాబట్టి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఈ 3 శుభవార్తలను తీసుకొస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా 3 శుభవార్తలను చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి.